ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం నుండి చదువుతున్నాను. ఎవడైనను వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. దాని తర్వాత వచనం కూడా చదువుతున్నాను. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. గత దినము ఆదివారం క్రైస్తవులముగా యేసయ్యను విశ్వసిస్తున్న వారముగా నిన్నటి దినాన పునరుద్ధాన దినం దేవుని మందిర ఆవరణంలో గడిపాము. అనేక ప్రాంతాల్లో అనేక మంది కాపరులు వాక్యాన్ని అందించినారు. మనమందరం వాక్యాలను విన్నాం. ఒకవేళ ఆచారంగా వచ్చిన వారు ఉండవచ్చు. ఆదివారం కాబట్టి వెళ్ళి వస్తే ఆశీర్వాదాలు వస్తాయంటూ వెళ్ళిన వారుగా ఉండవచ్చునేమో. కానీ వాక్యాన్ని వినాలని, ఆ వాక్యంలోని మధురమైన మాటలను గ్రహించాలన్న ఆలోచనతో, ఆశతో, ఉత్సాహంతో ఎంతమంది వెళ్ళాము. ఒకవేళ అట్టి విధంగా వెళ్ళి ఉంటే నిజంగా దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, మనం ఆశీర్వదించబడతాం. వాక్యము విన్నంతసేపులో అవును నా బ్రతుకు ఇటువంటిదే, నేను మారాలి అంటూ మనము హృదయంలో పరివర్తన కలిగిన వారముగా ఉండి మందిరం నుండి బయటికి రాగానే దేవుని మాటలు విని వాటిని దాచుకొని బయటికి రాగానే ఒకవేళ కాపుదల లేనివారుగా ఉంటే, ఈ లోకపు ఆలోచనలు తిరిగి కలిగిన వారంగా ఉంటే అపవాది ఆ వాక్యాన్ని మన హృదయం నుండి దొంగిలిస్తాడు. అద్దములో మన ముఖం చూసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నామో 1కి 10 సార్లు సరి చేసుకుంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. ఈ వాక్యంలోని సారాంశం అదే. మనం మర్చిపోయి ఏమైపోతాం, ఇక ఏ విధంగా ఉన్నా పట్టించుకోం. వాక్యాన్ని విని కూడా ఆ విన్న వాక్యం మనల్ని ఏ విధంగా సరిచేస్తుందో ఆ సరిచేయబడే స్థితిలో నిలబడడానికి దేవుని మందిరంలో ఉన్నంతసేపు చాలా ఆలోచన కలిగి, నిష్ట కలిగి, తీర్మానం చేసుకొని ఆ సిద్ధ మనసుతో వెళ్తాం. కానీ బయటికి వెళ్ళగానే మనల్ని అపవాది మరుపులోకి తీసుకొని వెళ్ళిపోతాడు. వాని హస్తాలలో ఉన్నాము అనంటే వాక్యాన్ని మర్చిపోయిన వారమే. వానితో కలిసి అడుగులు వేస్తున్నామంటే యేసయ్య అడుగు జాడలను విడిచిపెట్టినట్టు లెక్క. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా గ్రహిస్తున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. చక్కని మాటలున్నాయి, బ్రతికే విధానం ఉన్నది, పరిశుద్ధత కలిగి జీవించే నమ్మకమైన నీతి మాటలున్నాయి. వాటిని ఆధారం చేసుకొని క్రైస్తవ బిడ్డలుగా మనం జీవించాలి. ఆ జీవితము కొరకు వాక్యం దగ్గరికి రావాలి. యేసయ్యలోని ఆ వాక్యాన్ని మనం వినాలి. విని హృదయంలో గ్రహించి భద్రపరుచుకొని ఆ వాక్కును పరిశీలిస్తూ ఏ విధంగా నడవాలో చెబుతున్న మాటల్ని వింటూ కొనసాగాలి. ఎవరము కూడా ఎప్పుడు కూడా ముందు అద్దం పెట్టుకొని ప్రయాణం చేయం కదా. కానీ ఆత్మీయ ప్రయాణం మాత్రం వాక్యమనే వెలుగులోనే ప్రయాణం చేయాలి. ఈ వాక్కును కాదని ఒకవేళ మనం బ్రతుకుతున్నాము అంటే ఈ లోకపు చీకటిలోకి జారిపోతున్నామని అర్థం. చీకటిలో ఉన్నవారు అర్థం ఏ విధంగా చూడగలరు? దేవుని వెలుగులోకి రావాలి. వాక్యమనే వెలుగులోకి రావాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అంటే ఆత్మీయంగా నడిచే నడకకు చక్కని మార్గము చూపించే దేవుని మాటలు అని అర్థం కదా. ఈ నడక, ఈ ప్రయాణం, వేస్తున్న ఈ అడుగులు నిత్యత్వంలోకి నడిపిస్తాయి అనే నమ్మకమైన విశ్వాసం కలిగిన వారంగా అడుగులు ముందుకు వేయాలి. ఈ ఉదయకాలము ఎక్కడ ఏ విధంగా దేవుని మాట వింటున్నావు? వినిన మాట ఏ విధంగా హృదయంలో దాచుకుంటున్నావు? విని విడిచిపెట్టే వారమైతే మన బ్రతుకులలో ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది గొప్ప దైవజనుల చక్కటి వాక్కు విన్నా వ్యర్థమే.
మనము ఆ వాక్కు ప్రకారం బ్రతుకుతూ వాక్యమనే అద్దంలో మనం ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు బ్రతుకులు దేవుని సన్నిధావరణంలో మనం ఉందాం. మనం ఇతరులకు మార్గం చూపించే వారంగా కావాలి. అట్టి మార్గం చూపించాలంటే దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో అట్టి విధంగా నడిచే వారం అయితేనే మనం ఇతరుల ముందు కూడా వాక్యాన్ని వారికి అందించగలం, బోధించగలం, వారిని దేవుని మార్గంలో నడిపించగలం. మనం ఎలాంటి వారమో మనమే మర్చిపోతే ఇతరులకు ఏ విధంగా దేవుని మాటలను మనం అందించగలం, వారి ముందు యేసయ్యకు సాక్షులుగా ఏ విధంగా జీవించగలం. ఈ యొక్క ఉదయకాలం నమ్మకంగా నేను నిలబడతాను. దేవా, నీ వాక్యము నాకు నేర్పించినట్టుగా నేను బ్రతుకుతానయ్యా, నేను మర్చిపోను. ఒకవేళ మరుపులోకి వచ్చినట్టయితే తిరిగి నీ వాక్యాన్ని మరొకసారి గ్రహించుటకు శక్తిని నాకు దయచేదేవా అంటూ ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తూ నమ్మకంగా ఆయనతో కలిసి కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, మీకే వందనాలు. నా తండ్రి, వాక్యం అనే ఈ అద్దములో నా తండ్రి మా జీవితాన్ని ఒకసారి చూసుకొని సరిలేని స్థితులన్నిటినీ నీ వాక్కుతో సరిచేసుకొని అడుగులు ముందుకు వేయటకు శక్తిని అనుగ్రహించమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, దారి తప్పిన వారిని నాయన, నీకు మాట ఇచ్చి మాట తప్పిన వారిని నా తండ్రి, విని విడిచిపెడుతున్న వారిని, నీ వాక్కులో నిలబడలేక నా తండ్రి పడిపోతున్న వారిని, నా తండ్రి ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారిని ప్రతి ఒక్కరిని నీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. దేవా, కృప చూపించండి, మా పైన దయ చూపించండి. దేవా, మీ కొరకు నమ్మకమైన బ్రతుకు కలిగి ముందుకు కొనసాగుటకు నీ ఆత్మలో స్థిరపరిచి నీ వాక్కును హృదయంలో దాచుకొని కొనసాగుటకు కావలసిన బలమును శక్తిని మెండుగా అనుగ్రహించి ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించి భద్రమైన ప్రయాణాలతో లాభకరమైన చక్కటి నమ్మకమైన జీవితాలతో ముందు కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.